ఐరాచారి ఎలా ఉన్నావు? మనం ఈరోజు యూట్యూబ్ ఎస్సీఓలో ఉన్న ఒక 5 మిత్స్ గురించి తెలుసుకుందాం. వాటినైతే అసలు నమ్మకండి. ఫస్ట్ మిత్ వచ్చేసరికి మోర్ ట్యాగ్స్ ఈక్వల్ టు మోర్ వ్యూస్. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎక్కువ ట్యాగ్స్ పెడితే మన వీడియో వైరల్ అవుతుంది అని. బట్ యూట్యూబ్ ఆల్గోరిథం అనేది ట్యాగ్స్ కి చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ట్యాగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల మన వీడియో వైరల్ అవుతుంది అనేది రాంగ్ రిసెప్షన్. సరే, యూట్యూబ్ ఆల్గోరిథం ట్యాగ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మరి దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే టైటిల్ కి, డిస్క్రిప్షన్ కి, వాచ్ టైమ్ కి, యూజర్ ఎంగేజ్మెంట్ కి, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్యాగ్స్ అనేవి పెట్టాలి, కానీ మన వీడియో సరిపడిన ట్యాగ్స్ పెడితే సరిపోతుంది. ఒక 5 to 10 ట్యాగ్స్ అనేవి సరిపోతుంది మన వీడియోకి. సో ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కీవర్డ్స్ మీద, టైటిల్ మీద, డిస్క్రిప్షన్ మీద, ట్యాగ్స్ మీద కాదు. మన వీడియోకి రిలవెంట్ ట్యాగ్స్ అనేవి కొన్ని పెడితే సరిపోతాయి. సెకండ్ మిత్ వచ్చేసరికి లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం వల్ల మన వీడియో బాగా ర్యాంక్ అవుతుంది అనుకుంటారు. అది పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్. మీరు లాంగ్ వీడియోస్ పెట్టడం వల్ల ర్యాంకింగ్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవ్వదు. ఇక్కడ మనం చూడాల్సింది కంటెంట్ లెంత్ కన్నా యూజర్ ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. యూట్యూబ్ ఆల్గోరిథం ఆడియన్స్ రిటెన్షన్ బట్టి వీడియోస్ ని ర్యాంక్ చేస్తాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే వ్యాలిడ్ కంటెంట్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనం ఎంత లాంగ్ వీడియో తీసామనేది ఇంపార్టెంట్ కాదు, వ్యాలిడ్ కంటెంట్ ఇస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అది షార్ట్ వీడియోస్ కైనా సరిపోతుంది. ఫస్ట్ 30 సెకండ్స్ నుంచి 1 minute లోపే మనం యూజర్ ని ఎంగేజ్ అయ్యేలా చేయాలి. దానికి మనం జంప్ కట్స్ కానీ, విజువల్స్ కానీ, గుడ్ ఎడిటింగ్ స్కిల్స్ యూస్ చేసి మన వీడియో అనేది ప్రిపేర్ చేయాలి. థర్డ్ మిత్ వచ్చేసరికి మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకుంటారు. అది 100% రాంగ్ గైస్. యూట్యూబ్ ఆల్గోరిథం అనేది సిటిఆర్ ని, వాచ్ టైమింగ్ ని, ఎంగేజ్మెంట్ బట్టి మన వీడియోస్ ని రికమెండ్ చేస్తాయి. సో ఇక్కడ మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాచ్ టైమ్, సిటిఆర్, ఎంగేజ్మెంట్ అనేది లేకపోతే మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం కొన్ని ఛానల్స్ లో చూస్తుంటాం, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎక్కువ మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు. అదే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. చూసారా, ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా వాళ్ళకి వ్యూస్ అనేది అన్సబ్స్క్రైబర్డ్ ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసరికి సిటిఆర్, వాచ్ టైమ్ అండ్ ఎంగేజ్మెంట్. ఫోర్త్ మిత్ వచ్చేసరికి క్లిక్ బైట్ టైటిల్స్ హెల్పింగ్ ఫర్ ర్యాంకింగ్. చాలా మంది ఫేక్ టైటిల్స్ వేసి వ్యూవర్స్ ని పొందాలనుకుంటారు, కానీ క్లిక్ బైట్ వల్ల షార్ట్ టర్మ్ లో వ్యూస్ రావచ్చు. సో ఆడియన్స్ రియంటెక్షన్ తగ్గినప్పుడు వీడియో ర్యాంకింగ్ అనేది పడిపోతుంది. సో మనం ఇక్కడ మన thumbnails అనేవి మన వీడియోలో ఏం చెప్పబోతున్నామో అనే దానికి రిలవెంటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. ఫిఫ్త్ మిత్ వచ్చేసరికి షేరింగ్ మోర్ ఈక్వల్ టు హైయర్ ర్యాంకింగ్. మనం అంతా అనుకుంటాం ఫేస్బుక్, వాట్సాప్ లో మనం షేర్ చేస్తే మన వీడియోస్ ర్యాంక్ అవుతాయి అనేసి. బట్ సోషల్ మీడియా ట్రాఫిక్ కన్నా మనకి ఆర్గానిక్ గా యూట్యూబ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలంటే యూట్యూబ్ సజెషన్స్ లో కనిపించడానికి SEO ఆప్టిమైజేషన్ చేయాలి. ఎండ్ స్క్రీన్ అండ్ కార్డ్ లో రిలవెంట్ వీడియోస్ అని సజెస్ట్ చేయాలి. అట్రాక్టివ్ thumbnails పెట్టాలి. సో ఇది గైస్, యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఈ 5 మినిట్స్ అయితే అసలు నమ్మకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ బ్రోలీ. తెలుసుగా, డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రోలీ.